హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్‌కి సంబంధించిన హాల్ టికెట్స్ మనకి ఫిబ్రవరి 15థ్ ఆర్ 16థ్‌న రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అండ్ చాలామందికి మొన్న రీసెంట్‌గా ఇంటర్మీడియట్‌కి సంబంధించి ప్రాక్టీసెస్ అంటే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కి వెళ్ళినప్పుడు తెలిసే ఉంటుంది. మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా కంపల్సరీగా సీసీ కెమెరాలలో రికార్డ్ అయితే అవుతుంది. అండ్ ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో సీసీ కెమెరా అయితే ఉంటుంది అనేసి చెప్పారు. అండ్ ఇది పెట్టారు గూడా. అండ్ చాలామంది చూసుకుంటూ రాయడము, పక్క వాళ్ళ దాంట్లో చూసి రాయడము, ఎక్స్టర్నల్స్ హెల్ప్ జేయడము, చిట్టులు అందియడము ఇట్లాంటివన్నీ జూసిండ్రు. సో, అందుకోసమని ఇప్పుడు ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ఐపీ ఎగ్జామినేషన్స్ గూడా సీసీటీవీలో మధ్యలోనే జరుగుతాయి. అండ్ ఆల్మోస్ట్ 200 ప్లస్ స్క్రీన్స్ అండ్ వెళ్ళిన ప్రతి సెంటర్‌కి గూడా సీసీ కెమెరాలు అండ్ వాటన్నింటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ జేసేసి స్టూడెంట్స్ ఎవరైనా చిట్టీలు తీసుకెళ్తున్నారా లేదా, ఏదైనా బీప్ సౌండ్ రావడము, వాళ్ళని డిటెక్ట్ జేయడము అండ్ అట్లాంటివి తెలుసుకొని మాల్ ప్రాక్టీసెస్ గురి అవ్వకుండా చూడడము, వాళ్ళని డిబార్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో, మీరు చేయాల్సిందల్లా మీరు ఎగ్జామినేషన్ హాల్‌కి వెళ్ళినప్పుడు ఫస్ట్ చుట్టుపక్కల చూసుకోండి. మీ డెస్క్‌లో ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా చిట్టీలు తీసుకురావడమో, లేకపోతే మీ బెంచ్‌లలో ఉండడము గానీ, అట్లాంటివన్నీ చూసుకోండి. ఫస్టే ఉంటే ఇన్విజిలేటర్‌కి ఇన్ఫార్మ్ చేయండి. పానిక్ అవ్వకండి. అరే! నేను చిట్టి తీసుకొచ్చుకోలేదు కదా! నన్నెక్కడంటారో అనేసి అంటే, మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సార్ ఇది ఆల్రెడీ బిఫోరే ఉంది ఆర్ మ్యామ్ ఇది బిఫోరే ఉంది అని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీ వెర్షన్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ చాలామంది మ్యాథ్స్ ఎగ్జామినేషన్ రోజు ఏం చేస్తారంటే, మనం చేసిన సొల్యూషన్ కరెక్టేనా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవడం కోసమైనా పక్క వాళ్ళతో డిస్కస్ చేస్తారనమాట. నీ సొల్యూషన్ చేసినా మరి ఇది మొత్తం కరెక్టేనా? కరెక్ట్ ఆన్సరా? కాదా? అని చెక్ చేసుకుంటారు. సో, ఇట్లాంటివి గూడా ఏం చేయకండి. చేస్తే మీరు మాల్ ప్రాక్టీసెస్‌కి చేస్తున్నారని డిబార్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, అందుకోసమని చాలా చాలా కేర్‌ఫుల్‌గా మీరు ఎగ్జామినేషన్ హాల్‌కి వెళ్ళి అండ్ పానిక్ ఏం అవ్వకుండా ఏదైనా ఉన్నా గూడా ఇన్విజిలేటర్ తోటి ఇన్ఫార్మ్ చేసేటట్టుగా ముందుగాలే అండ్ ఇంకొకటి ఎవరైనా చిట్టీలు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తే చిట్టీలు అస్సలు తీసుకొని వెళ్ళకండి. మీకు కెరీర్ లైఫ్ టైమ్ స్పాయిల్ అయితది. వాళ్ళు డిబార్ చేసిందంటే అట్‌లీస్ట్ 2, 3 ఇయర్స్ వేస్ట్ అవుతది. సో, అందుకోసమని ఎందుకు రిస్క్? అందుకోసమని తీసుకొని వెళ్ళకండి. మీకేదైతే వచ్చో అది రాసి రండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.